నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ పరిసర ప్రాంతాలపై తీవ్ర అల్పపీడనం అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షం, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. తిరుపతి, సూళ్లూరుపేట వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఘాట్ రోడ్లు, కొండచర్యలున్న ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ముప్పు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోంమంత్రి ఆదేశించారు. 2 రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో బుధవారం నుంచి వానలు పడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈ వానలతో స్వర్ణముఖి, కళాంగి నదులతో పాటు పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుమలలో వర్షం కురవడంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడ్డారు. గాలుల దెబ్బకు చలి తీవ్రత కనిపించింది. చాలా మంది దర్శనం పూర్తి కాగానే తిరుమల నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. కొందరు మాత్రం గదులకే పరిమితమయ్యారు. తిరుమలలో జలాశయాల్లో భారీగా నీరు చేరింది. మరోవైపు ఏపీలో